అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సచిన్, లివర్ ప్యాంక్రియాస్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ అట్ కిమ్స్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుతున్నాము ప్యాంక్రియాస్ గురించి. ప్యాంక్రియాస్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్ మన కడుపులో బ్యాక్ సైడ్లో ఉండే గ్రంథి. ప్యాంక్రియాస్ది పని ఏంటంటే డైజెషన్ ఆఫ్ ఫుడ్, పర్టికులర్లీ ఫ్యాట్ ఉన్న ఫుడ్ డైజెస్ట్ అండ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ డైజెస్ట్ చేయడానికి చాలా ముఖ్యం అన్నమాట. ఇంకా దాంతోపాటు దేర్ ఆర్ న్యూరో ఎండోక్రైన్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయనండి ప్యాంక్రియాస్ నుంచి. దే లైక్ ఇన్సులిన్, గ్లూకాగాన్, సోమాటోస్టాటిన్. దే ఆర్ ఆల్సో అంటే అదే కూడా మనకి డైజెషన్కి హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఎగ్జాక్ట్లీ ప్యాంక్రియాస్లో మనకి ఏమేమి బాధలు వచ్చే అవకాశం ఉంటుంది? ఒకటి అంటే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, సెకండ్ అంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, థర్డ్ ప్యాంక్రియాస్ది క్యాన్సర్ ఏమైనా ఉండొచ్చు, ఇంకా ప్యాంక్రియాస్లో కంతి ఏమైనా ఉండొచ్చు. అంటే క్యాన్సర్ కాకుండా ఇంకా వేరే నార్మల్ కంతిలు కూడా వస్తాయన్నమాట. దాన్ని సిస్టిక్ నియోప్లాజం అంటాము. ఇంకొక ఉంది న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ ఆఫ్ ప్యాంక్రియాస్. అదే మన ఇన్సులిన్ సిక్రెట్ చేసే సెల్స్ నుంచి కానీ గ్లూకాగాన్ సిక్రెట్ చేసే సెల్స్ నుంచి అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్యాంక్రియాటైటిస్ వచ్చేది యూజువల్గా బికాజ్ ఆఫ్ ఆల్కహాల్ తాగే వల్ల కానీ, కొన్నిసార్లు గాల్ స్టోన్స్ వల్ల కూడా వస్తుంది. అంటే గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ వల్ల కూడా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అవ్వచ్చు. తర్వాత చిన్నపిల్లలకి కూడా కొద్దిగా అది అనాటమీ, అంటే మన ప్యాంక్రియాస్లో నలి ఉంటుంది, దాంట్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ పేగ్ దగ్గర వెళ్తుంది కదా, అది ఏదైనా తేడా ఉంటే దానివల్ల కూడా ఉండొచ్చు. కొన్ని కేసెస్లో జెనెటిక్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉందనుకోండి, 1000 పైన అలా, ఆ కేసెస్లో కూడా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు మనకి కారణం లేకుండే అంటే ఇడియోపతిక్ ప్యాంక్రియాటైటిస్ కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. తర్వాత క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. యూజువల్గా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కూడా ఆల్కహాల్ వల్ల వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఆల్కహాల్ రిపీటెడ్గా తాగిన వల్ల మనకి రిపీటెడ్ సబ్ క్లినికల్ ప్యాంక్రియాటైటిస్ అయ్యి కూడా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అవ్వచ్చు. చాలాసార్లు డైరెక్ట్గా పేషెంట్ ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్న పేషెంట్స్ డైరెక్ట్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్తో ప్రజెంట్ అవుతారనమాట. చాలా కేసెస్లో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో వితౌట్ ఎనీ రీజన్ కూడా, అంటే ఇడియోపతిక్ అంటాం దాన్ని, అది కూడా ఉండొచ్చు. ఇంకా కొన్ని కేసెస్లో జెనెటిక్ కూడా ఉంటుంది, అంటే ఫ్యామిలియల్ కానీ కొన్ని జీన్స్లో మ్యూటేషన్ అయిన తర్వాత కూడా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ది ఎగ్జాక్ట్లీ కారణం ఏంటి అని చెప్పడం కష్టం అండి. బట్ చాలాసార్లు మనం చూస్తాము పేషెంట్స్కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో వస్తుందన్నమాట. చాలా వరకు అది స్మోకింగ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కోసం. ఇంకా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో కూడా కొన్ని కేసెస్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని కేసెస్లో జెనెటిక్ చేంజెస్ వల్ల కూడా, చేంజెస్ ఇన్ ద సెన్స్ మ్యూటేషన్ ఇన్ ద జీన్స్, దానివల్ల కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇంకా వేరే న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ కానీ, అది ఇన్సులినోమాస్ కానీ, ఇన్సులిన్ సెల్ సెక్రెట్ చేసే ట్యూమర్ కానీ, ఆ కంతిలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకొక స్పెషల్ డిసీజ్ ఇన్ ప్యాంక్రియాస్ ఏంటంటే సిస్టిక్ లీజన్. అంటే జస్ట్ మామూలుగా వాటర్ లాగా కంతిలు ఉంటాయన్నమాట. ఆ వాటర్ లాగా కంతిది అంటే ఈ మధ్యలో మనకి ఏదైనా వెంటనే సోనోగ్రఫీ చేసుకుంటాము, సిటీ స్కాన్ చేసేసుకుంటాము కదా, దాంతో మనకి ఆ కంతిలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి అనమాట. ప్రతి కంతి కనిపించిన దాన్ని మనం సర్జరీ చేయాలి అలా ఏం లేదు. కొన్ని కంతిలో మనం అబ్జర్వ్ చేసి ఫాలో చేసినా కూడా చాలా సంవత్సరాల వరకు అది నార్మల్గానే నయంగానే ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ.